హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ రీసెర్చ్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇంపార్టెంట్ అయినటువంటి మనకు అవసరమైనటువంటి ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పోస్టులు ఒక్కటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎవరే కానీ కన్ఫ్యూజ్ అయితే కావకండి, ఓకేనా. గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే గురించి అయితే మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను, ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి అప్లికేషన్ డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. మనకి 26 డిసెంబర్ నుంచి స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 25 జనవరి 2024 వరకు అయితే ఉంది. జనవరి 25 వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. వచ్చేసి మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించిన డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన ఈ యొక్క పోస్టుల గురించి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి ఒక పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 12th స్టాండర్డ్ అని ఇచ్చారు. మనకి 12th పాస్ అయినా అలాగే మనకి డిప్లొమా, ఐటీఐ, అలాగే మనకి ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్కి అప్లై చేసుకోవాలి అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన పోస్టులు కాబట్టి మనకి డేటా ఎంట్రీ వర్క్ అయితే ఉంటుందని ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. మీకు ఓన్లీ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించిన డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఈ యొక్క పోస్టులకు సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇచ్చారు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క కంప్యూటర్ ఆపరేటర్ యొక్క డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన పోస్టులకు సంబంధించి మనకి ఈ యొక్క మనకు ఒక టెస్ట్ అయితే పెడతారనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మనకు పెడతారు. దీనికి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి కాబట్టి దాని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్కి అయితే ఉంటుంది. మనకి డ్యూరేషన్ 100 మినిట్స్ అయితే ఉంటుంది అనమాట. మనకి మార్క్స్ కూడా 100 మార్క్స్కి అయితే ఉంటుంది, ఓకేనా. ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు మనకి, ఓకేనా. దీనికి వచ్చేసి మనకి ఎంత పర్సెంట్ రావాలి ఒక ఎగ్జామ్లో వచ్చేసి అనుకుంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 40% అయితే రావాలి, ఓకేనా. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలాగే ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 35% వస్తే చాలన్నమాట. ఈ యొక్క పోస్టులకి అయితే మనకి సెలెక్ట్ అయినట్లు, ఓకేనా. ఈ యొక్క మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అయితే మనకి ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. మనకి ఇంటర్వ్యూ అయితే ఒక పోస్టులకు అయితే ఉండదు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. దీనికి ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ ఉంటుంది అని చూసుకున్నట్లయితే మనకి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మనకి హైదరాబాద్లో అయితే ఉంటుంది. ఇక్కడే చూసుకోండి, మనకి హైదరాబాద్లో అయితే మనకి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాద్లో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే మనకు ఉంటుంది అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. దీనికి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాలి. ఈ యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన మనకి ఒక అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి చాలా వరకు అయితే ఉంది. ఎవరైతే ఇంట్రెస్టో మేము ఈ జాబ్ కొట్టగలము, మాకు ఆ స్టామినా ఉంది అనుకున్న వాళ్ళొక్కటే అప్లై చేసుకోండి. ఎవరే కానీ అప్లికేషన్ ఫీజు ఎక్కువగా ఉంది కాబట్టి డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి, ఓకేనా. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే మనకి 800 అయితే పే చేయాలన్నమాట. ఎస్సీ ఎస్టీ ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళొక్కటే 800 అయితే పే చేయాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే ఎటువంటి అయితే ఫీజు అయితే లేదు. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1500 అయితే పే చేయాలి. ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్
ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఓకేనా. ఈ యొక్క పోస్టులకి ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, మేల్ ఆర్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. మన రెండు రాష్ట్రాల వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు, ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చారు సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి, ఆల్ ఇండియా సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకొని అప్లై చేసుకోండి. మనకి 41 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. మొత్తం టోటల్ వచ్చేసి దీనికి ఏ సెక్షన్లో ఎన్నెన్ని ఉన్నాయి, మిగతా సిలబస్ అయితే మనకి ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి ఇస్తారని ఒక నోటిఫికేషన్లోనే కింద ఇచ్చారనమాట. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో వెళ్ళి జాయిన్ అవ్వండి, మీకు బెనిఫిట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.